మీ బాధ్యని భూమయ్య యూట్యూబ్ ఛానల్ బీటీ స్టూడియో. ఇక్కడ వీళ్ళ కష్టాలను తీయడానికి నేను వచ్చిన వీళ్ళందరినీ మీకు చూపిస్తాను. అయితే వీళ్ళందరూ ఏంటి, ఎందుకోసం కష్టపడుతుర్రు, దేనికోసం పనిచేస్తున్నారు అన్నది ఒకసారి మీకు వివరాలు మీకు వినిపిస్తాను ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ 100 రోజుల వర్క్ చేసేటువంటి లేబర్స్ వర్క్, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అలా తట్ట ఎత్తుకొని పాపం ఎంత వీడు ఒకరికి అంటే ఎక్స్చేంజ్ చూసింటారా. కొద్దిగా గట్టిగా మాట్లాడితే ఏమవుతుంది, లొల్లి పెట్టుకోర్రి. కొద్దిగా గట్టిగా మాట్లాడి లొల్లి పెట్టుకోర్రి, ఏమవుతుంది. నువ్వు మోత్తలేవు, నువ్వు ఎత్తుతలేవు అని గట్టిగా మాట్లాడు, లొల్లి పెట్టుకోర్రి పంచాయతీ. కానీ అయ్యాయి నేను మనిషికి వేయిస్తా, నాకు సర్కారు పైసలు పట్టని ఇస్తాను. ఇగో మెల్లగా దింపుకొస్తాను, నీ దగ్గరికి వస్తుంది. ఇక నీకెంత కావాలమ్మా? మీరు కైగిలు వచ్చిర్రా, ఉట్టిగా వచ్చిర్రా అని అనలేవు కొద్దిగా గట్టిగా ఊపాలి, తెలుసా? చేత కాదు నీకు. ఇక్కడ ఇదంతా ఏం పనికొచ్చిందమ్మా? అవునా? సరే, ఓకే. మీరు చాలా కష్టపడుతున్నారు, మంచి మీరు ఏదో పొట్టిప్పుడే పని చేసుకుంటారు అంతే కదమ్మా. ఓకే. ఇక్కడ మన కాళేశ్వరం గ్రామంలో ఇక్కడ 100 రోజుల వర్క్ ఇలా కష్టాలు ఇలా ఉంటాయి. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఒక్కసారి మీరు కాస్త ఆలోచిస్తే చాలా మీకు థ్యాంక్స్. ఇటు పెట్టు ముఖం. మోయ్ 100 రోజుల పని అంటే మజాక్ ఆశమాష కాదు. ఇత్తడవుతుంది, ఎంత సెమటగా ఆడుతుంది, ఎంత కష్టాలు. వాళ్ళ కష్టాలను గుర్తించే వాళ్ళు లేరా? వాళ్ళకు సాయం చేసే వాళ్ళు లేరా? ఇగో అంగిలేసి పాయింట్లు వేసి మస్తు కష్టాలు పడతారు. సార్ నమస్కారం అండి. సార్ మీ పేరేం పేరండి? రమేష్ అండి. థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు వీళ్ళంతా వీళ్ళు కష్టాలు ఇవన్నీ పడుతున్నారు. మీరు చేసేటువంటి సేవలు ఇవన్నీ నేను ఒక ప్రపంచం మీద చూపిద్దాము అని వచ్చేసిన. మరి యూట్యూబ్ ఛానల్ బీటీ స్టూడియో సార్. మీరు మాకు సహకరిస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ప్రపంచ లెవెల్లో చూపిస్తాను. తప్పకుండా అండి సార్. మీరు ఇప్పుడు వీళ్ళందరికీ ఇంత మంచి ఉపాధి పని చెప్పుకుంటూ మంచి ఒక రేంజ్లో తీసుకొస్తున్నారంటే ఇంకొకసారి ఓహో అంటే నమస్కారం అన్నట్టు సార్. చాలా థ్యాంక్స్ సార్. మీకు ఇక్కడ ఈ గ్యాంగ్ అందరికీ లీడర్ ఎవరండి? లీడర్ సుశీలని నాట కొద్దిగా నాకు కొద్దిగా డౌట్ వచ్చేసింది. అమ్మ తోడు సార్, అబ్బరు మీ ఫీల్ అవుతున్నారు. సుశీల అమ్మ తోడు సుశీలనే ఇక్కడ ఈ బ్యాచ్ లీడర్ సుశీలనే కదా? అవునా? జస్ట్ గుడ్. కష్టానికి సరిపడే డబ్బులు ఇంకా అందట్లేదు. అవునా? నేను దాన్ని ఇంకా పెంచాలనే చెప్తాను. కొంత సహకారం నువ్వు చేయి, కొంత కోరుకునేది అదే సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం మనకు ఎలా ఉంది సార్? ఏ ప్రభుత్వం అయినా గదే కదా. ఇప్పుడు అమౌంట్ కష్టం తప్పదు కదా. ఏదైనా కానీ కూలీలకు ఎప్పుడు కష్టం తప్పదు. అవునవునవును. అయితే ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఈ వర్క్ దేనికోసం చేస్తారు సార్? సార్ నాకు వివరం చెప్తారా?
చేపల చెరువు అంటే చేపల చెరువు కోసమని ఏది శాంక్షన్ గట్టిగా మాట్లాడండి సార్. చేపల చెరువు శాంక్షన్ వస్తే అంటే ఇప్పుడు మనకు ఏదైతే వీళ్ళు మాకు ఉపాధి కావాలని వీళ్ళు ఎప్పుడైతే పెట్టుకుంటారో దాంట్లో అది గవర్నమెంట్ దాన్ని ఏదో రకంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇది చేపల చెరువులు అనేది శాంక్షన్ చేసింది సార్. ఈ సంవత్సరం అవి నడుస్తున్నాయి కాబట్టి చేపల చెరువు కింద వర్క్ చేస్తున్నారు సార్. ఒక చాలా థ్యాంక్స్ సార్. మీరు మాకు ఇంత దానికి మీకు ధన్యవాదాలు. ఓకే, మళ్ళీ కృతజ్ఞతలు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి వీళ్ళ కష్టాలు, వీళ్ళ శ్రమ మీరు కాస్త గమనించండి. ఇక చూడండి, తట్ట ఎత్తుకొని పాపం ఎంత గోసగా ఎంత బాధగా ఆమె చూడు ఎంత ఇది ఇంతవరకు కరెక్ట్ అండి. అవో గా పెద్ద అయిన చూడు ఏచి పాపం ఎంత కష్టపడతాడు ఆ పెద్ద అయినే. బాపు నమస్తేనా నీకు? ఒకసారి నాకు నమస్తే పెట్టవా? గాది సూపర్ పో. మీరంతా మస్తు పనిచేస్తూ గిడైనా కూర్చుండే ఇక్కడ మంచిగా దున్న పొదలు ఎక్కున్నాడు, గొద్దోడు గట్టి కూర్చున్నాడు. ఓ అమ్మ కూర్చున్నాడు పని చదవగా కదా, అవునా కదా? నిలబడ్డా గట్టిగా లేవు శాత కాని పని ఎంత ఎందుకు. ఓహో, నీ పేరేం పేరమ్మా? బేబా? పాపం నీకు పాపం తగ్గుతుంది అలా అనద్దు, అది కరెక్ట్ కాదండి. నీది కూడా నా లెక్క ఉంది కదా గుండు, నా లెక్క ఉంది కదా నీ గుండు కూడా. బేబీ అట్ నీ పేరు బేబీ అమ్మా? లక్ష్మి. మరి బేబీ అంటుండు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వీళ్ళ కష్టాలను గుర్తించిన వాళ్ళు ఎవరన్నా మీరు ఉన్నారా? వీళ్ళు ఎంత బాధలు పడుతున్నారు చూడండి. అంటే ఇది 100 రోజుల వరకు అని పెట్టేసిండ్రు. వీళ్ళు పాపం ఈ ఎండలో ఎంత కష్టాలు పడుతున్నారు చూడండి. ప్లీజ్ రిక్వెస్ట్ చూడండి ఇక్కడ. సార్ నమస్తే సార్, మీ పేరేం పేరండి? దుర్గయ్యనా? నీ పేరు దుర్గయ్య సార్. మీరు ఇక్కడ వర్క్ ఏం వర్క్ ఇది? 100 రోజుల వర్క్. ఉపాధి హామీకి పనికి వచ్చినాము. వావ్, మేము రోజుకు 6 గంటలకు 9 గంటల దాకా పనిచేస్తున్నాము. అవ్వా లగాంచి గట్టిగా మాట్లాడాలి. లోతు తీస్తున్నాం పంటలు. మాకు 350 గవర్నమెంట్ అంటున్నారు. దిస్ ఈస్ రైట్. ఇచ్చేది ఎంత? 250 300 పడుతున్నాయి పని వలన. ఇప్పుడు మనం ఏం చేద్దామండి? అంత అట్టుదేనా? బాగా లాభాలు జరుగుతున్నాయి, పేద సాగా బతుకుతున్నారు. గట్టిగా మాట్లాడు. థ్యాంక్ యూ. ఎవరు థ్యాంక్ యూ? నాకా? నువ్వు నాకు నచ్చదే. గవర్నమెంట్ శుభాకాంక్షలు. గవర్నమెంట్ ఎవరు? కట్టం చేసుకునే వాళ్ళ కష్టాలను గుర్తించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వీరి కష్టాలని గుర్తించి వీళ్లకు సహకరించాలని ఇక మీకు నేను విన్నపం చేసుకుంటున్నా. ఇగో ఈ తిరుపతయ్య లంచాలు తీసుకుంటూ అందరినీ మోసం చేసుకుంటా గడ్డపర సరాక వేసి కథలు చేస్తున్నాడు. కానీ కాకపోతే అమ్మో, కానీ పిల్లగాడు మంచోడు పాపం. తిరుపతయ్య నువ్వు లేబర్ అయినా కానీ నువ్వు సూపర్ అబ్బా. తిరుపతి అయినా కదా, దుర్గయ్యనా తిరుపతి అయినా? ఈ తిరుపతయ్య ఉట్టి జూకర్ లెక్కనే మాట్లాడుతుండేది, మస్తు మాట్లాడుతుండు తిరుపతయ్య. నీకు నమస్తే తిరుపతయ్య, నీకు ఒకసారి నమస్తే. కానీ నీవు ఏం పని చేస్తావు? నడుముకు చేయి పెట్టుకొని సోకు చేస్తాను. నువ్వు
అంతే ఇదంతా మొత్తం తవ్వింది తిరుపతినేనా? కానీ అసలు వాస్తవంగా చెప్పాలంటే మీ గ్రూప్లో తిరుపతి అయితే పేరు ఎక్కువ వస్తుంది, కష్టం బాగా అవుతుంది. ఓకేనండి, మీ అందరికీ మీకు నేను ఎల్లవెల్లలా రుణపడి ఉంటా. మీకు ఒకసారి నాకు ఓహో అంటే నమస్తే అన్నట్టు మీరు నాకు సహకరించిన దానికి మీ అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ మన వర్కర్స్కు పని చెప్పేటువంటి ఇక్కడ ఒక సార్ నమస్కారం సార్. సార్ మీ పేరేం పేరు సార్? తిరుపతి సార్. చాలా థ్యాంక్స్ సార్, మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఎల్లవేళలా ఎప్పుడు మేము సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు మాకు సహకరిస్తారా సార్? ఓకే థ్యాంక్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ కాళేశ్వరం గ్రామంలో ఈ బంటాల వర్క్ అనేది చేసే అటువంటి ఒక మంచి ఆయనే మేధావి, ఒక బుద్ధిమంతుడు, 10 మందికి అన్నం పెట్టే అటువంటి దాత, అందరినీ సహకరించి అందరినీ ఆదుకున్నటువంటి వ్యక్తి. చూడండి ఈ ఫారెస్ట్ మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుందో చూడండి.